హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెలిషియస్ కేక్స్ అండ్ కుకింగ్స్. ఇది నా ఛానల్లో ఫస్ట్ ఇంట్రో వీడియో అండి. నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయి అంటే మెయిన్గా కేక్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. అంటే స్పాంజెస్ ఎలా చేసుకోవాలి, ఏ ఫ్లేవర్కి ఎలాంటి ఫిల్లింగ్ ఇచ్చుకోవాలి, క్రమ్ కోట్ ఏంటి, ఐసింగ్ ఎలా చేసుకోవాలి, ఈజీగా డిజైన్స్ ఎలా చేసుకోవాలి, కేక్ చేసే టైంలోనే ఎలాంటి టిప్స్ ట్రిక్స్ యూస్ చేసి ఈజీగా చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ నా ఛానల్లో వస్తాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ డిజైన్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఇలాంటివి 2-3 కేక్స్ చేశానండి. నా ఇన్స్టా పేజ్లోని చూసి కస్టమర్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ కేక్ కావాలని ఆర్డర్ పెట్టారండి. ఈ కేక్ విషయానికి వస్తే దీన్ని నో నోజిల్ కేక్ అంటారండి. నో నోజిల్ కేక్ అంటే ఏంటి అంటే నోజిల్ లేకుండానే డిజైన్ చేసుకోవచ్చు. సో నోజిల్ లేకుండా డిజైన్ ఎలా చేసుకోవాలి అంటే పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్ని ఫిల్ చేసుకొని 1/2 ఇంచ్కి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కేక్ బోర్డు పైన కిందన ఒక లైన్ గీస్తున్నట్టుగా పక్క నుంచే డాట్స్ పెట్టుకోవాలి. ఆ డాట్స్ కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్తో పైకి స్వైప్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా అలానే డాట్స్ పక్క నుంచి పెట్టుకుని ప్యాలెట్ నైఫ్తో స్వైప్ చేసుకోవాలి. థర్డ్ లైన్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఒకవేళ ఇది 12 కేక్ అనుకోండి, 4th and 5th లైన్ కూడా సేమ్ అలానే చేయాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నేను ఈ కేక్ని ప్యాలెట్ నైఫ్తో పైన ఫిల్ డిజైన్ ఇచ్చుకున్న తర్వాత కస్టమర్ ఏ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పిక్ని నేను నాన్ ఎడిబుల్లో ప్రింట్ చేసుకొని టాపర్లో ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను రెడ్ ఫాండెంట్తో సింబల్స్ చేసుకొని టూత్ పిక్ని పెట్టి టాపర్స్లో పెట్టాను ఫ్రెండ్స్. ఈ సింబల్స్ చేయడం కోసం నేను ఎటువంటి నోజల్స్ కానీ, ఎటువంటి కట్టర్ని కానీ, ఎటువంటి మౌల్డ్స్ని కానీ యూజ్ చేయలేదు. అదే ఫాండెంట్ సింబల్స్ని సైడ్స్లో కూడా పెట్టుకున్నాను. ఇవి ఒక 4-5 షేప్స్లో చేసుకున్నాను. అన్నీ ఒకే సైజులో కాకుండా 4-5 సైజులో చేసుకుని సైడ్స్ని ప్లేస్ చేసుకున్నాను. మీరు కూడా ఈ 3D సింబల్స్ని ఎటువంటి కటర్ లేకుండా, ఎటువంటి మోల్డ్ లేకుండా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ నేను కస్టమరు నాకు హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ డ్రైవ్ అన్నారు. ఆ విధంగానే నేను బోర్డు పైన రాసి ఇచ్చాను. నెక్స్ట్ నేను వీటిని స్ప్రింక్లర్స్తో స్ప్రింకిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను చేసిన ఈ కేక్ డిజైన్ మీకు ఎలా నచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. నా డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా డిజైన్ని. అండ్ నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అలానే మీకు ఇలాంటి కేకులు మీరు ఆర్డర్ చేయాలనుకుంటే నా ఇన్స్టా పేజ్లో కానీ, వాట్సాప్లో కానీ కింద డిఎం చేయండి. నా ఇన్స్టా నేమ్ వచ్చి డెలిషియస్ కేక్స్ అండ్ కుకింగ్స్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.